డియర్ ఫ్రెండ్స్, మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మరియు ఛానల్కు మీకు వెల్కమ్. ఈరోజు మీ అందరికీ తెలిసిందే, అంటే మనము టెట్ ప్రిపరేషన్లో భాగంగా మనం ఏం చేస్తున్నామంటే సిరీస్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ చేత గతంలో మనకు ప్రీవియస్ వీడియో లోపల మనం డాక్టర్ సాంబమూర్తి గారి చేత మనకు ఎట్లా తెలుగు లోపల మనకు ఎక్కువ మంచి మార్కులు 100% సాధించడానికి ఎట్లా ప్రిపేర్ అవుతే మనకు సహాయపడుతుందో వారి ద్వారా మీరు విని ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ సబ్జెక్ట్ మనం తీసుకోబోతున్నది ఇంగ్లీష్. మేడం గారు, రోజులైన మేడం గారు ఇక్కడ మనకు వరంగల్ డైట్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలకు ఇంగ్లీష్ పెడగాజీ తీసుకుంటున్నారు. అదే రకంగా వారికి ప్రైమరీ స్కూల్ ఇప్పుడు కూడా విశేష అనుభవం కూడా ఉంది. మరి కాంటెంట్ తర్వాత పెడగాజీ రెండింటిని ఎట్లా ప్రిపేర్ కావాలి మీ అందరికీ తెలిసిందే. ఆల్మోస్ట్ చాలామంది మిత్రులు విజేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తను మాట్లాడినప్పుడు ఏమని చెప్తున్నారు అంటే ఇంగ్లీష్ మరియు పెడగాజీ రెండు చాలా కీలకం సార్ అని చెప్తున్నారు. అంటే ఆ రెండు సబ్జెక్టులు కనుక మంచి స్కోర్ చేయగలిగితే ఇక జాబ్ మనదే, ఇక లేని డౌట్ ఏం లేదని చెప్తున్నారు. సో అందులో భాగంగా మేడం గారిని మన కోసం రిక్వెస్ట్ చేయడం జరిగింది. దయచేసి మనకు టెట్ ప్రిపరేషన్ లోపల కానివ్వండి, డిఎస్సి ప్రిపరేషన్ లోపల కానివ్వండి, ఎలా ప్రిపేర్ అయితే మనకు మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు అనే అంశాల మీద వారిని మాట్లాడాల్సిందిగా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మనము ఇప్పుడు టెట్ క్వశ్చన్ పేపర్లో ఏమేమి క్వశ్చన్స్ ఇంగ్లీష్లో భాగంగా చూసినట్లయితే మనకి టెట్ క్వశ్చన్ పేపర్లో ఎన్ని మార్క్స్ మనము ఇంగ్లీష్ స్కోర్ చేయగలుగుతున్నాం, ఎన్ని క్వశ్చన్స్ ఏ ఆస్పెక్ట్లో వస్తున్నాయి, దానికి ఎలా ప్రిపేర్ అయితే మనము ఎక్కువ స్కోర్ చేసుకోగలుగుతాము. తర్వాత నాకు అనుభవం ఉన్నంత వరకు ఐ ఫీల్ ఏవైతే ఆస్పెక్ట్స్ టిప్స్ నేను సూచనలు సలహాలుగా నేను ఇవ్వాలని అనుకుంటున్నాను. సో దీంట్లో కనుక మనం చూసినట్లయితే రీడింగ్ కాంప్రిహెన్షన్కి సంబంధించి 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. తర్వాత గ్రామాటికల్ అవేర్నెస్ మీద మిగతా దాదాపు 15 క్వశ్చన్స్ దాకా వస్తున్నాయి. తర్వాత కనుక చూసినట్లయితే ఫెనెటిక్స్కి సంబంధించి ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ద వర్డ్స్ మీద, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కూడా క్వశ్చన్స్ రావడం చూస్తున్నాం. పెడగాజీకి సంబంధించి కంటెంట్ బేస్డ్ ఒక 5 క్వశ్చన్స్ అనేది చూస్తున్నాం అన్నమాట. సో మరి ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్కి సంబంధించి ఎట్లా ప్రిపేర్ అయితే బాగుంటుంది, సో ఆ కంటెంట్ ఎంత స్టాండర్డ్ ఉంది ఫస్ట్ మనం ఒకసారి దాన్ని చూసుకోవాలి. బేస్డ్ అపాన్ ద స్టాండర్డ్ అలాంటి ప్యాసేజెస్ ఇంకా ఎక్కడైతే ఎక్సర్సైజెస్గా మనకు లభిస్తాయో అవి కనుక మనం చూసుకున్నట్లయితే ఇట్ వుడ్ బి డెఫినెట్లీ హెల్ప్ఫుల్ ఫర్ అవర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో అలాంటి ప్యాసేజెస్ ఎలా నేను గమనించినంత మట్టుకైతే అవి హై స్కూల్ స్టాండర్డ్ ఉన్నాయన్నమాట. సో బేసికల్గా మనము 6th క్లాస్ టు 10th క్లాస్ కనుక ఇంగ్లీష్ రీడింగ్ కాంప్రిహెన్షన్ ఆస్పెక్ట్స్లో ఏవైతే స్టోరీస్ కానీ కంటెంట్ కానీ ఇవ్వడం జరిగిందో ఆ ఒక్కొక్క పారాగ్రాఫ్లో రిలేటెడ్ క్వశ్చన్స్ కొంచెం మనం ఎక్సర్సైజ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఆ విధంగా కనుక మనము ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ ఫ్రమ్ క్లాస్ 6th to 10th కనుక రీడింగ్ కాంప్రిహెన్షన్ వైజ్ ఎక్సర్సైజెస్ చేస్తే డెఫినెట్లీ ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద ఎగ్జామినేషన్. అంతేకాకుండా ఇంకా మనకి కొన్ని ఎక్సర్సైజెస్ కావాలంటే రెనన్ మార్టిన్ బుక్ కనుక మనం తీసుకున్నట్లయితే అప్డేటెడ్ వర్షన్ కనుక తీసుకున్నట్లయితే అందులో కూడా మనకు కొన్ని ప్యాసేజెస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో క్వశ్చన్స్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఆన్సర్స్ ఆర్ అవైలబుల్. ఎప్పుడైతే మనం ఆన్సర్స్ కూడా అవైలబుల్ ఉంటామో మనము క్రాస్ చెక్ చేసుకోవడానికి హౌ ఫార్ వీఆర్ కరెక్ట్ అనేది చూసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది అనమాట. సో అలా రీడింగ్ కాంప్రిహెన్షన్స్ మనం ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ముందు ఏంటంటే మన లోపల ఉన్న ఇంగ్లీష్ ఫోబియా తీసేయాలి. నాకు ఇంగ్లీష్ రాదు, ఐ కాంట్ డూ ఇట్, లేకపోతే అది నాకు డిఫికల్ట్ అని కనుక ఎప్పుడు కూడా మన మైండ్లో అనుకోకూడదు. అది ఎప్పుడైతే మనం రిమూవ్ చేసేస్తామో దెన్ వీ ఫీల్ కాన్ఫిడెంట్ టు అటెంప్ట్ ద పేపర్. సో అలాంటి కాన్ఫిడెన్స్ ఫస్ట్ మన మైండ్ సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ వీ హ్యావ్ టు గో ఫర్ ఎక్సర్సైజెస్. సో ఇంగ్లీష్కి ఎప్పుడైనా సంబంధించి అది లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఇస్ వెరీ గుడ్. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అంటే ఏదో గంటల తరబడి రోజు చదవడం అని కాదు. అట్లీస్ట్ ఇఫ్ యూ కెన్ స్పేర్ 10 minutes టైం ఫర్ ఎన్రిచింగ్ యువర్ వొకాబులరీ కావచ్చు, నీ కమ్యూనికేషన్ స్కిల్స్, నీతోటి వారితో పక్కల అంటే కొలీగ్స్తో మాట్లాడచ్చు, ఎట్ హోమ్ యూ కెన్ టాక్ టు యువర్ చిల్డ్రన్. సో ఇట్లా ఇఫ్ యూ కెన్ ప్రాక్టీస్ ఇట్ యూ కెన్ డెవలప్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ యూ కెన్ ఆల్సో డెవలప్ యువర్
కాన్ఫిడెన్షియల్ లెవెల్స్ అనమాట. ఇదేంటంటే సైకలాజికల్ ఆస్పెక్ట్స్ మనం ఫ్రేమ్ చేసుకోవడం ఫస్ట్ చాలా ప్రాముఖ్యం. ఏంటంటే వెన్ యూ ప్రాక్టీస్ ఇట్ డెఫినెట్గా యూ విల్ improve your confidence levels. Then we have to go for exercises. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టు రీడింగ్ కాంప్రిహెన్షన్, తర్వాత వొకాబులరీ మీద కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. మరి వొకాబులరీ ఎలా ఎన్రిచ్ చేసుకోవాలి? ఆల్ ఆఫ్ ఇట్ సడన్ ఇప్పుడు ఎగ్జామినేషన్కి మట్టుకే వొకాబులరీ ఎన్రిచ్ అంటే ఇది కొంచెం కష్టం. బట్ కొన్ని టిప్స్ ఎలా అయితే కనుక మనము ఈ టెక్స్ట్ బుక్స్ని కంటెంట్గా మనం బేస్ చేసుకుంటే దాని లోపల మనకి గ్లాసరీ అనేది ఉంటుంది. ప్రతి టెక్స్ట్ బుక్ ఒక లెసన్ అయిన తర్వాత గ్లాసరీ అంటే మీనింగ్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఇఫ్ యూ కెన్ గో త్రూ దట్ గ్లాసరీ, అలాంటి గ్లాసరీస్ మీరు కొంచెం కలెక్ట్ చేసుకొని చదివితే కనుక డెఫినెట్లీ కొంత వొకాబులరీ మీకు వచ్చేసినట్లయితే, తర్వాత ఎప్పుడైతే 6th to 10th క్లాసెస్ గ్లాసరీ అంతా మీకు వస్తుందో యూ విల్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ ఆఫ్ హ్యావింగ్ వొకాబులరీ నాలెడ్జ్. తర్వాత ఇంకా బేసిక్గా మనము ఇంకా ఎట్లా ఎన్రిచ్ చేసుకోవాలి అంటే మరి అన్ఫెమిలియర్ వర్డ్స్ కాకుండా ఫెమిలియర్ వర్డ్స్, అంటే కొన్ని ఫెమిలియర్ వర్డ్స్ వాటికి సంబంధించిన మీనింగ్స్ కనుక మనం గూగుల్ చేయొచ్చు. యూ కెన్ హ్యావ్ లిస్ట్ ఆఫ్ 100 to 500 వర్డ్స్ వేర్ యూ కెన్ హ్యావ్ ద సినోనిమ్స్ ఆఫ్ ఇట్ అండ్ యాంటోనిమ్స్, అంటే వాటి యొక్క అర్థాలు చూడొచ్చు, అట్ ద సేమ్ టైం వాటి ఆపోజిట్స్ కూడా చూడొచ్చు. ఇట్లా కొంత ఎక్సర్సైజ్ కనుక మనం చేసినట్లయితే వొకాబులరీ కూడా మనం దాన్ని డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ లాంగ్ టర్మ్ ప్రాసెస్, ఎందుకంటే లాంగ్వేజ్ ఇస్ వేర్ యూ నీడ్ టు అప్డేట్ డే బై డే. ఫర్ దాట్ కాంటెక్స్ట్ చూసినట్లయితే న్యూస్ పేపర్స్ మనకు చాలా బాగా పనిచేస్తాయి. సో ఎందుకంటే న్యూస్ పేపర్స్ రీడింగ్ కూడా మొత్తం పేపర్ ఏం చదవడం అవసరం లేదు. ఎనీ ఆర్టికల్ ఇఫ్ యూ టేక్, ఆ ఆర్టికల్లో అట్లీస్ట్ ఒక 5 డిఫికల్ట్ వర్డ్స్ మనం అండర్లైన్ చేసుకొని ఒక 5 minutes జస్ట్ డిక్షనరీ త్రూ వెళ్ళినా కానీ, లేకపోతే యూ కెన్ జస్ట్ గూగుల్ చేసి మనకు మీనింగ్ అని కొట్టినా కానీ యూ కెన్ హ్యావ్ మీనింగ్. అట్ ద సేమ్ టైమ్ ద యూసేజ్ ఆఫ్ ద వర్డ్, ఆ వర్డ్ ఎలా యూజ్ చేస్తున్నాము సెంటెన్సెస్లో అనేది మనకు తెలుస్తుంది. అండ్ ప్రొనౌన్సియేషన్ అట్ ద సేమ్ టైం. ప్రొనౌన్సియేషన్ మీకు ఆక్స్ఫర్డ్ లెర్నర్స్ అడ్వాన్స్డ్ డిక్షనరీ కనుక చూసినట్లయితే ఫొనెటిక్ స్క్రిప్ట్ అనేది అక్కడ ఉంటుంది. ఇప్పుడు మీకు బేసిక్గా ఫొనెటిక్ స్క్రిప్ట్ ఐడియా ఉంటే పర్వాలేదు, యూ కెన్ గో ఫర్ డిక్షనరీ. అది మనకు అర్థమవుతుంది ఎలా ప్రొనౌన్స్ చేయాలి అని. వీ హ్యావ్ బ్రిటిష్ ప్రొనౌన్సియేషన్ అండ్ అమెరికన్ ప్రొనౌన్సియేషన్, వాట్ ఎవర్ ఇట్ విల్ బి కరెక్ట్. సో అట్లా చూడొచ్చు. లేదు ఫెనెటిక్ స్క్రిప్ట్ మనకు ఐడియా లేదు అని అనుకుంటే కనుక దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ గూగుల్లో మనకు ఒక స్పీకర్ ఐకాన్ ఉంటుంది. మనము వర్డ్ గురించి మీనింగ్ సర్చ్ చేసినప్పుడు ఆ స్పీకర్ ఐకాన్ కనుక మనము క్లిక్ చేసినట్లయితే వీ విల్ గెట్ ద ప్రొనౌన్సియేషన్ ఆడియో. ఆ ఆడియో కనుక వింటే వీ హ్యావ్ టు రిపీట్ ద వర్డ్ 2 or 3 times. సో అట్లా రిపీట్ చేస్తే కనుక మనం ప్రొనౌన్సియేషన్ కూడా డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మనం చూసినట్లయితే గ్రామర్ ఆస్పెక్ట్స్లో చూస్తే గ్రామర్ ఇంగ్లీష్ ఇస్ అ వెరీ వాస్ట్ థింగ్. అంటే దీన్ని చూసి మనం భయపడాలని కాదు. ఆ వాస్ట్ అంటే ఎందుకు అని అంటున్నామంటే సో మెనీ ఆస్పెక్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. కాకపోతే వెన్ యూ ప్రాక్టీస్, so when we work out definitely we can overcome this difficulty also. సో గ్రామర్ పార్ట్ ఎట్లా అంటే ఫస్ట్ మనం రూల్స్ ఇట్లా సపోజ్ మనం టెన్సెస్ తీసుకున్నాం అనుకోండి, ఈ టెన్సెస్ అని ప్రజెంట్ టెన్స్, పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ టెన్స్ ఇట్లా కనుక మనం రూల్స్ ఫస్ట్ తీసుకొని ఎగ్జాంపుల్స్కి నెక్స్ట్ పోతే కనుక విల్ హ్యావ్ సమ్ లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. అలా కాకుండా మనమే ఒక 10 ఎగ్జాంపుల్స్ లిస్ట్ అవుట్ చేసుకొని ఫస్ట్ గో త్రూ ద సిట్యుయేషన్, అంటే ఏ కాంటెక్స్లో ఆ ఎగ్జాంపుల్స్ ఇవ్వబడ్డాయో మనమే ఆ ఎగ్జాంపుల్స్ తోటి కనుక ముందుకు వెళ్ళినట్లయితే ఆ రూల్ ఆటోమేటిక్ మన మైండ్లో ఉంటుంది. అంటే ఎక్కువ ఇప్పుడు చూడండి రొటీన్ యాక్షన్స్ మనం చేసుకుంటూ పోయామనుకోండి, ఐ గో టు స్కూల్, ఐ టేక్ బాత్, ఐ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. సో ఇలాంటి కనుక మనం తీసుకున్నట్లయితే ఇది ఏ కాంటెక్స్ట్ అనేది కనుక చూసినట్లయితే రొటీన్ యాక్షన్స్. సో రొటీన్ యాక్షన్స్ అనేది ప్రజెంట్ సింపుల్లో ఉంటుంది. సో ఇలా V1, V2, V3, V4 ఇలా కనుక మనం వర్బ్స్ని డివైడ్ చేసుకొని అలా చూసుకున్నట్లయితే కనుక ఇట్ విల్ బి సింపులర్. సో ఎప్పుడైనా గ్రామర్ రూల్స్ కంటే కూడా సిట్యుయేషన్ పరంగా ఎగ్జాంపుల్స్ పరంగా నేర్చుకుంటూ తర్వాత రూల్స్కి వెళ్తే కనుక డెఫినెట్లీ మనం కొంతవరకు దాన్ని సాధించవచ్చు. అండ్ మెయిన్గా కావాల్సింది ఏంటంటే వీ నీడ్ టు ప్రాక్టీస్. సో ఈ కమ్యూనికేషన్ అనేది ఎలా ఉంటుంది, యూ హ్యావ్ టు డేర్ టు కమిట్ మిస్టేక్స్ అని అంటూ ఉంటారు పెద్దలు. ఎందుకంటే ఎప్పుడైతే మనం ధైర్యంగా ఫేస్ చేస్తామో ఆ కమ్యూనికేషన్ని ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు ఆ క్రమం లోపల మిస్టేక్స్ ఉన్నా కూడా వీ కెన్ ఓవర్కమ్.
ఎట్ సర్టెన్ టైం. ఎందుకంటే మనం ఎప్పుడైతే రీచెక్ చేసుకుంటామో అప్పుడు నెక్స్ట్ టైం అది మళ్ళీ కమిట్ చేయకుండా మనమే చేసుకునే అవకాశం అనేది మనకి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి గ్రామర్ అనేది అలా ప్రిపేర్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే వీ హ్యావ్ ఆర్టికల్స్ ఉన్నాయి, తర్వాత ఇఫ్ క్లాజెస్ ఉన్నాయి, అండ్ వీ హ్యావ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా ఎట్లా ఇస్తున్నారంటే ఎగ్జామ్లో డైరెక్ట్ వర్డ్ ఇచ్చి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడిగేదానికంటే కూడా ఇట్ ఈస్ ఇన్ ద సెంటెన్స్. సో ద వర్డ్ విచ్ ఇస్ ఇన్ అ సెంటెన్స్ వీ నీడ్ టు ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో అక్కడ మనము ఏంటంటే ఇక్కడ కూడా ఇది వర్బ్, ఇది అడ్జెక్టివ్ అని కాకుండా వీ హ్యావ్ టు గో ఫర్ ద సెంటెన్స్. అంటే అడ్జెక్టివ్స్ అనేటి క్వాలిఫైయింగ్ ద నౌన్స్ లాగా ఉంటాయి, అడ్వర్బ్స్ అనేవి క్వాలిఫైయింగ్ వర్బ్స్ లాగా ఉంటాయి. ఇలా కనుక మనం కొన్ని టిప్స్ ఫాలో అవుతూ కనుక సెంటెన్స్ చదువుకుంటూ వెళ్ళామంటే డెఫినెట్లీ వీ కెన్ ఐడెంటిఫై వెదర్ ఇట్ ఈస్ అడ్జెక్టివ్, వెదర్ ఇట్ ఈస్ నౌన్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ అడ్వర్బ్. అలా మనం చూసుకున్నట్లయితే చాలా అది కూడా మనకి పెద్ద మేజర్ ఇష్యూ కాదు అని అనిపిస్తుంది. బికాస్ యునో వీ నీడ్ టు ఎక్సర్సైజ్ దెమ్, we need to go for many more examples like that. అట్లా మనం కనుక ఎక్సర్సైజ్ చేసుకుంటే కనుక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా ఇట్స్ వెరీ సింపుల్ టు డూ ఇట్. నెక్స్ట్ కనుక మనం వెళ్ళినైతే వీ హ్యావ్ ఫ్రేజల్ వర్బ్స్ అండ్ ఇడియమ్స్. ఇక్కడ జనరల్గా ఏంటంటే ఫ్రేజల్ వర్బ్స్, ఇడియమ్స్ కొంత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అనమాట. ఈ ఫ్రేజల్ వర్బ్స్ ఏంటంటే దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద యాక్చువల్ మీనింగ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ కాల్ ఆఫ్ అని అంటుంటాం. కాల్ ఆఫ్ ద మీటింగ్ అని అంటే కనుక సో ఇట్ ఈస్ స్టాపింగ్ ద మీటింగ్ అని అర్థం. సో ఇట్లాంటి ఏంటంటే యాక్చువల్ కాల్ ఆఫ్ అనే దానికంటే డైరెక్ట్ మనం మీనింగ్ తీసుకునే దానికంటే ఇన్నర్ మీనింగ్ వేరే ఉంటుంది. సో ఇలాంటి ఫ్రేజల్ వర్బ్స్ కూడా, కొన్ని ఇడియమ్స్ కూడా వీ హ్యావ్ సమ్ లిస్ట్. ఇఫ్ యూ కెన్ గూగుల్ ఇట్, వీ కెన్ గెట్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ in bulk we can get idioms and this related to phrasal verbs. So we should have some idea regarding the regular phrasal verbs use. అంటే ఇవి ఏదో మేజర్గా ఎక్కడో ఉన్నాయి కాకుండా రొటీన్గా మన డైలీ లైఫ్లో, డైలీ యాక్షన్స్లో ఏవైతే ఫెమిలియర్గా ఉంటాయో వాటిని చూసుకుంటే సరిపోతుంది. టెట్కి కానీ మనం డిఎస్సి లెవెల్ స్టాండర్డ్ ఆఫ్ దాంట్లో చూసుకుంటే సరిపోతుందండి. తర్వాత కనుక వీ హ్యావ్ కలెక్టివ్ నౌన్స్ అండ్ క్వాంటిఫైయర్స్. ఈ క్వాంటిఫైయర్స్ కానీ అంటే లిటిల్, ఫ్యూ, ఎవ్రీథింగ్, ఎనీథింగ్ ఇలాంటివి కనుక కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి. సో లిటిల్ అనేది ఏ కాంటెక్స్లో చూసుకుంటాం, ఆ ఫ్యూ అనేది ఎప్పుడు వాడుతూ ఉంటాం. సో ఇట్లాంటివి కొంచెం అవి కూడా చూసుకున్నట్లయితే డెఫినెట్గా ఆ క్వశ్చన్ క్వాంటిఫైయర్స్కి సంబంధించి డెఫినెట్గా క్వశ్చన్ ఒకటి ఉంటుందండి. కాబట్టి అది కూడా చూసుకుంటే ఇట్ వుడ్ బి బెనిఫిషియల్. నెక్స్ట్ వీ హ్యావ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ అబౌట్ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్. సినోనిమ్స్, యాంటోనిమ్స్ కూడా గ్లాసరీ మనకి చాలా బాగా పనిచేస్తుంది. ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ కంటెంట్కి సంబంధించిన గ్లాసరీ చూసుకున్నట్లయితే ఇట్ విల్ బి మోర్ దెన్ ఇనఫ్. అండ్ అంతేకాకుండా రెగ్యులర్గా న్యూస్ పేపర్ రీడింగ్, తర్వాత లిస్ట్ ఆఫ్ సమ్ సినోనిమ్స్, యాంటోనిమ్స్ అని మనం గూగుల్ చేసి వాటి త్రూ వెళ్ళినా కూడా వీ కెన్ అక్వైర్ సమ్ కాన్ఫిడెన్స్ అండ్ ఆల్సో సమ్ రిలేటెడ్ వొకాబులరీ మనం రీచ్ అవ్వచ్చు. ఈ విధంగా మనము ఈ గ్రామర్కి సంబంధించినవి చూసుకోవచ్చు. నెక్స్ట్ వీ హ్యావ్ ఆన్ స్కిల్స్ కూడా అడుగుతున్నారు. లాంగ్వేజ్ పెడగాజీకి సంబంధించి స్కిల్స్ మీద కొన్ని క్వశ్చన్స్, అంటే రిలేటెడ్ టు అకాడమిక్ స్టాండర్డ్స్. సో అకాడమిక్ స్టాండర్డ్స్ ఏవైతే మనకి స్కూల్ చిల్డ్రన్, హై స్కూల్ చిల్డ్రన్, ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్కి ఉన్నాయో వాటి మీద కూడా కొన్ని క్వశ్చన్స్ రావడం అనేది చూస్తున్నాం. లైక్ అకాడమిక్ స్టాండర్డ్స్ అంటే లిసనింగ్ అండ్ స్పీకింగ్, రీడింగ్ కాంప్రిహెన్షన్, వొకాబులరీ, కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్. These are all some of the aspects related to అకాడమిక్ స్టాండర్డ్స్. సో ఈ అకాడమిక్ స్టాండర్డ్స్కి సంబంధించి కూడా స్కిల్స్కి సంబంధించి చూసుకోవడం కొంచెం అవసరం అండి. నెక్స్ట్ వీ హ్యావ్ ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్. You can also list out and Google out some prefixes and suffixes where the words usage అనేది చూస్తే అది కూడా ఎక్సర్సైజ్ మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే వీ హ్యావ్ మెథడాలజీకి సంబంధించి అసెస్మెంట్ మీద, తర్వాత టూల్స్ ఆఫ్ అసెస్మెంట్ మీద కొన్ని క్వశ్చన్స్ రావడం చూస్తున్నాం. సో వాట్ యు మీన్ బై పోర్ట్ఫోలియోస్ అని కానీ, వాట్ యు మీన్ బై అనెక్డోట్స్ అని కానీ, వాట్ ఆర్ ద టెస్ట్ ఐటమ్స్. సో ఇట్లా కనుక కొంత నాలెడ్జ్ మనం కవర్ చేసుకుంటే 5 మార్క్స్ రిలేటెడ్ టు మెథడాలజీ మనం స్కోర్ చేసుకోవచ్చు అనమాట.
అండ్ ఇప్పుడు డిఎస్సి కనుక మనం చూసినట్లయితే అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆల్ గ్రామర్ ఆస్పెక్ట్స్ కానివ్వండి, ఈ ప్రొనౌన్సియేషన్ ఆస్పెక్ట్స్ కానివ్వండి, తర్వాత మెథడాలజీస్ సంబంధించి కనుక చూసినట్లయితే ఇందులో దే ఆర్ ఆస్కింగ్ సమ్ క్వశ్చన్స్ అబౌట్ ద ఆథర్స్ ఆఫ్ ద రిటర్న్ వర్క్. అంటే అది నెరేషన్ కావచ్చు, పోమ్స్ కావచ్చు, పోయట్స్ మీద కొన్ని క్వశ్చన్స్, లేకపోతే వాళ్ళు చేసిన అదర్ లిటరేచర్ వర్క్స్ దాని మీద కొన్ని క్వశ్చన్స్ రావడం చూస్తున్నాం. సో దీనికి ఎలా అనంటే మనకు మెయిన్ కంటెంట్ వచ్చేసి టార్గెట్ వచ్చేసి మళ్ళీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ ఆఫ్ హై స్కూల్ స్టాండర్డ్ అండి. అవి తీసుకుంటే వాళ్ళ రిటర్న్ వర్క్స్ ఏవైతే అందులో పబ్లిష్ చేయబడ్డాయో ఆ పోయట్స్ యొక్క కొంత సమాచారం కనుక మన దగ్గర ఉంచుకున్నట్లయితే ఇట్ వుడ్ బి బెనిఫిషియల్. ఆ ఆథర్కి సంబంధించి వేరే లిటరేచర్ వర్క్స్ కానీ లేకపోతే వాళ్ళు రాసిన లిటరేచర్ వర్క్ ఏదైతే ఇందులో మెన్షన్ చేయబడిందో దాని ఆథర్ ఎవరని కానీ, సో ఇట్లాంటివి కనుక మనం చూసుకున్నట్లయితే కొంతవరకు దాన్ని కూడా మనం అటెంప్ట్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వీ హ్యావ్ ఫోనెటిక్స్, ఇవన్నీ మనం ఇంతకుముందు చూసాము. తర్వాత జెరెంట్ ఫార్మ్స్ అని, తర్వాత ఇలాంటివి ఆస్పెక్ట్స్ కొంత మనం వర్కౌట్ చేసుకోవాలండి, తప్పదు. ఎందుకంటే వీ హ్యావ్ టు స్పేర్ టైమ్. సో వేర్ ద లాంగ్వేజ్ యూ నీడ్ టు డెవలప్, ఇట్స్ అ కంటిన్యూయస్ ప్రాసెస్ అండ్ ఇట్స్ అ డైలీ వర్కౌట్ కనుక మనం చేసినట్లయితే డెఫినెట్లీ వీ కెన్ అచీవ్ సక్సెస్ అని చెప్పొచ్చండి. ఇక షార్ట్ కట్ మెథడ్స్ అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఫస్ట్ మెయిన్ టెక్స్ట్ బుక్స్, content of the textbooks, literary work of the textbook, glossary of the textbook, grammar involved in the textbook, ఏవైతే స్టాండర్డ్ గ్రామర్ ఇన్వాల్వ్ అయినాయో ఆ గ్రామటికల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఒకసారి డెఫినెట్గా మనం వర్కౌట్ చేసుకోవాలి. దానికి సంబంధించిన బుక్స్ ఏవైతే ఉన్నాయో రెన్ అండ్ మార్టిన్ అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ గ్రామర్, హై స్కూల్ గ్రామర్ బుక్ అని మనకు మార్కెట్లో అవైలబుల్ ఉందండి. అది కనుక తీసుకుంటే ఇట్స్ మ్యాక్సిమం ఎక్సర్సైజెస్ అందులో మనకి కవర్ అవుతాయి. ఇట్ వుడ్ బి బెనిఫిషియల్. నెక్స్ట్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ మాత్రం కంపల్సరీ అండి. ఎందుకంటే దాని యొక్క వర్డ్స్ యూసేజ్ మనకి డిఫరెంట్ యూసేజ్ అది తెలుస్తుంది కాబట్టి డెఫినెట్లీ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ అస్. తర్వాత గ్రామర్ కూడా ఎప్పుడైనా ఎగ్జాంపుల్స్ నుండి ముందుకెళ్తే వీ కెన్ అచీవ్ సక్సెస్. And vocabulary, as I told you, related vocabulary, newspapers reading కానీ టెక్స్ట్ బుక్స్లో ఉన్న గ్లాసరీస్ కానీ ఇట్ వుడ్ బి డెఫినెట్లీ హెల్ప్ఫుల్. బట్ వీ నీడ్ టు ప్రాక్టీస్ డైలీ. కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చి కూడా మనము ఫస్ట్ ఏదైతే కమ్యూనికేషన్ స్కిల్స్కి అదర్ సైడ్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో దాని మీద క్వశ్చన్స్ అడగడం చూస్తున్నాం. ఇఫ్ ఇట్ ఈస్ అఫర్మేటివ్ సెంటెన్స్కి రెస్పాన్స్ ఎలా ఉంది, ఇఫ్ ఇట్ ఈస్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, హౌ విల్ బీ ద రెస్పాన్స్. So this will come with the practice. So definitely I hope for the best and we all hope for the best. And కాబట్టి కొంచెం ప్రాక్టీస్ చేద్దాం, కొన్ని టిప్స్ ఫాలో అవుదాం and definitely hard work will get the success at your feet. So all the best for the exams and thank you for this opportunity. మేడం, థ్యాంక్ యూ మేడం. చాలా క్లుప్తంగా అంటే ఏ విధంగా మనందరికీ కొన్ని డౌట్స్ ఉన్నాయి, వాటిని అంటే ఒకే సెషన్లో ఒకే దానిలో మొత్తం తీర్చడం అనేది సాధ్యం కాదు, మీ అందరికీ తెలిసిందే. బట్ అయినప్పటికీ మేడం గారు మామూలుగా చిన్నగా నట్షెల్లో మనకు ఎట్లా ప్రిపేర్ కావాలనే దాన్ని చెప్పారు. వారికి మరొకసారి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ కొన్ని క్వశ్చన్స్ మామూలుగా నేనే పరీక్ష రాసే విద్యార్థినైనా లేకపోయినట్టయితే వాళ్ళ డౌట్స్ను దయచేసి వాళ్ళ ప్రశ్నలుగా కొన్ని మీ ముందు ఉంచుతున్నాం మేడం. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు మీడియం పిల్లలకి ఏంటి అంటే మీరు ఇంతకుముందు చెప్పారు ఫోబియా అనేది ఉంటుందని చెప్పేసి. నిజంగానే అంత గ్రామీణ ప్రాంత పిల్లలు ఉంటారు కదా మేడం. అయితే వాళ్ళకి ఏంటంటే మరి ఇంగ్లీష్ మీడియం పిల్లలు సహజంగానే ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఫాస్ట్ ఉంటారు, సహజంగానే వాళ్ళకి ఇంగ్లీషు అంటే అనుకుంటాం ఇంగ్లీష్ మీడియం తప్పనిసరిగా పిల్లలు బాగా చేయగలుగుతారనే ఉద్దేశం. మరి తెలుగు మీడియం పిల్లలు వాళ్ళకు ఎట్లా ప్రాక్టీస్ చేయాలి? ఇప్పుడు మీరు చెప్పారు చాలా టిప్స్, మరి వాళ్ళ భయాన్ని ఎట్లా తొలగించుకుంటే బాగుంటుంది తెలుగు మీడియం పిల్లలకు స్పెసిఫిక్గా ఎవరైనా అంటే దయచేసి మీరు ఏం అడ్వైజ్ చేస్తారు? ఎస్, తెలుగు మీడియం పిల్లల్ని మేము ఎప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు అని చెప్పడం గమనిస్తూ ఉంటాం మేము వైల్ వీఆర్ టీచింగ్. సో వాళ్ళు ఏంటంటే ఆ ఫోబియా ఆ గీత గీసుకొని ఉంటారనమాట. మాకు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాము,
అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దే హ్యావ్ టు కమ్ అవుట్ దట్ ఫోబియా. వాళ్ళు ఆ భయంలో నుండి బయటికి రావాలి ఫస్ట్. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఏంటంటే దే విల్ హ్యావ్ సర్టన్ కమ్యూనికేషన్, వాళ్ళకి టర్మినాలజీ సబ్జెక్ట్స్లో ఉంటుంది. బట్ వెరాజ్ వెన్ వీ కమ్ టు గ్రామాటికల్లీ కరెక్ట్ స్పీకింగ్ కానీ రైటింగ్ కానీ ఎవరైతే వర్కౌట్ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఉంటుంది అని ఐఎమ్ ష్యూర్ టు టెల్ ఇట్. ఎందుకంటే గ్రామాటికల్లీ కరెక్ట్ అనేది అది మనము బేసికల్గా వర్క్ చేసుకోవాల్సిందే. సో మనము ఫస్ట్ ఏంటంటే కమ్యూనికేషన్, డేర్ టు డూ కమిట్ మిస్టేక్స్ అని అన్నాను కదా. సో ఆ భయం, నేను మాట్లాడితే ఎక్కడ తప్పుపోతుందో, నేను ఏ వర్డ్ ఏ టెన్స్లో యూస్ చేస్తున్నాను, ఇది అప్రాపరేటా కాదా అనేది జనరల్గా తెలుగు మీడియం వాళ్ళకు ఉండే ఫోబియా. కానీ మీరు అలాంటి ఫోబియాని కొంచెం పక్కన పెట్టేసి యూ ట్రై టు ప్రాక్టీస్ లాంగ్వేజ్. మీరు ఇంట్లో మీ పిల్లలతో కానీ ఫ్రెండ్స్ కానీ పిఆర్ గ్రూప్ కానీ మీరు ట్రై చేయండి. ఒకవేళ ఏదైనా ఎక్కడైనా వర్కింగ్ అంటే కూడా మీరు కొలీగ్స్తో కూడా ట్రై చేస్తూ ఉండండి. సో అట్లా ప్రాక్టీస్ చేసిన కొద్దీ మీ భయము ఫోబియా అనేది పోతుంది. సో పోయినప్పుడు ఏదైనా తప్పులు సవరించుకునే అవకాశం కూడా వెన్ అగైన్ యూ సర్చ్ ఫర్ ద గ్రామర్ రూల్స్ అండ్ ఆల్ అట్లా చూసుకుంటే మనము రెక్టిఫై చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఫస్ట్ ఒకటి మన దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే మనము ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కంటే ఏమీ తక్కువ కాదు, వీఆర్ ఆల్సో ప్రాక్టీసింగ్ లాంగ్వేజ్ అని కనుక మనకి ఆ కాన్ఫిడెన్స్ ఉంటే కనుక డెఫినెట్లీ వీ కెన్ కమ్ ఫార్వర్డ్. సో అది తీసివేసేయండి. ఎవరు వర్కౌట్ చేస్తే, ఎవరు హార్డ్ వర్క్ చేస్తే వాళ్ళకు అది వస్తుంది. మనము కనుక చేసినట్లయితే డెఫినెట్గా మనం లాంగ్వేజ్ ప్రాక్టీస్ చేసి దానికి సంబంధించి వొకాబులరీ డెవలప్ చేసుకున్నా కనుక మనం ఇప్పుడు చూస్తున్నామండి కేయూ యూనివర్సిటీస్లో, టాప్ యూనివర్సిటీస్లో మంచి మంచి ఇప్పుడు ఇంగ్లీష్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ కమ్ ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఇట్ సెల్ఫ్. లాంగ్వేజ్ ఏంటంటే లాంగ్వేజ్ అక్వైరింగ్ అనేది మనము వర్క్ చేసిన దాని మీద ఆధారపడి ఉంటుంది, నేర్చుకొని ప్రాక్టీస్ చేసిన దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ మీడియం వైజ్ అయితే ఏమీ ఉండదు అని నేను చెప్పదలుచుకున్నాను. మేడం థ్యాంక్ యూ మేడం. ఇంకొక అంశం ఏంటంటే వీళ్ళు కాంటెంట్ ప్రిపేర్ అవుతున్నారు కదా, అంటే ప్రైమరీ లెవెల్ క్లాస్ 1 to 5th మీరు ఏమన్నారంటే జనరల్గా 6 to 10th వరకు, ఎందుకంటే వీళ్ళకు డిఎల్ఈడి పిల్లలకేమో మినిమం క్వాలిఫికేషన్ మనందరికీ తెలిసింది అప్ టు ఇంటర్మీడియట్ మనకు వాస్తవానికి తెలిసింది. అయితే జనరల్గా వీళ్ళకి ఏమంటారంటే 1 to 8th వరకు ఇస్తారు అనే కొంచెం ఒక ఆలోచన 1 to 8th వరకు సిలబస్లో కవరేజ్ చేస్తారు, 1 to 8th వరకు చూస్తే సరిపోద్ది. అయితే ఈ విధంగా ఇప్పుడు మీకు అంటే మీ అబ్జర్వేషన్లో అంటే ప్రైమరీ టెక్స్ట్ బుక్స్ కూడా విజేతలను అడిగినప్పుడు ఏంటంటే ప్రైమరీ టెక్స్ట్ బుక్ లోపల ఉన్న గ్రామర్ పార్ట్ మీరు చెప్పారు, ప్రైమరీ టెక్స్ట్ బుక్స్ కంపల్సరీ చదవండి, దానిలో ఎండ్ లోపల ఉన్న గ్రామర్ పార్ట్ తప్పనిసరిగా చూడాలని చెప్పారు. అదే రకంగా తీసినట్టయితే చాలా ఇంకొందరు అడుగుతున్నారు ఏంటంటే మీరు చెప్పారు ఇప్పుడు ఏంటంటే లిటరేచర్కి సంబంధించిన డిఎస్సిలో వస్తున్నాయి, అవి ఎట్లా అని అంటే అప్ టు 10th వరకు, అంటే ఇక్కడ కాంటెంట్ ఇక్కడే ఉంటుంది, రచయితలు ఎక్కడ ఉంటారు, వాళ్ళ రచనలు ఎక్కడ ఉంటాయో అక్కడ దాకా వెళ్ళమని కూడా పేర్కొన్నారు. అయితే మెయిన్ ఏంటంటే కాంటెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్, అంటే ఈ ప్రైమరీ పుస్తకాలు ఎలా చదవాలి వీళ్ళు, అంటే రీడింగ్ కూడా మనం మామూలుగా ఎట్లా చదివితే వీళ్ళకు ఈ టెట్ ప్రిపరేషన్ లోపల కానివ్వండి డిఎస్సికి కానీ ఎట్లా సహాయపడతాయి? ప్రైమరీ బేసిక్ కనుక చూసినట్లయితే సార్ ప్రైమరీ స్కూల్ టెక్స్ట్ బుక్స్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే గ్రామర్ ఫ్రమ్ ద బేసిక్ లెవెల్ ఉంటుంది అనమాట. ఎవరైతే ఫస్ట్ స్టార్టింగ్ లెర్నర్స్ ఎవరైతే గ్రామర్ అవేర్నెస్ నాకు బేసిక్ నుండి కావాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ ప్రైమరీ స్కూల్ టెక్స్ట్ బుక్స్ కనుక చూస్తే మనకు బేసిక్ ఐడియా ఉంటుంది. సో బేసిక్ కంటే కూడా ఈ క్వశ్చన్స్ నేనైతే ఇప్పుడు కొంచెం అబ్జర్వ్ చేసినానో లిటిల్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటున్నాయి. సో ఏంటంటే ప్రైమరీ స్కూల్ గ్రామర్ కనుక చదివినట్లే అది మాత్రమే సరిపోదు అని నాకు అనిపించింది. సో నేను అందుకనే హై స్కూల్ గ్రామర్ స్టాండర్డ్ వరకు కొన్ని సెంటెన్సెస్ మార్చి ఇచ్చినా కూడా కొన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యాజ్ పర్ ద సెంటెన్స్ మారుతూ ఉంటాయి కాబట్టి అలాంటి ఎక్సర్సైజెస్ మనకు హై స్కూల్ స్టాండర్డ్లో దొరుకుతాయి. కాబట్టి నేను ఏదైతే గ్రామర్ బుక్ అడ్వైస్ చేశానో ఆ గ్రామర్ బుక్లో మనకు ఇలాంటి కాంటెక్ట్స్ ఎదురవుతుంటాయి, అలాంటి ఎక్సర్సైజెస్ ఉంటాయి. అలాంటివి మనకు వచ్చినప్పుడు వీ హ్యావ్ కాన్ఫిడెన్స్ అనమాట. సో ఎప్పుడైతే కొంచెం ఎక్కువ ప్రిపేర్ అవుతామో కొంచెం కాన్ఫిడెంట్గా మనం పేపర్ అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సో అందుకనే నేను హై స్కూల్ గ్రామర్ స్టాండర్డ్గా ఎంచుకోవడం అనేది జరుగుతుంది సార్.
అండ్ లిటరరీ వర్క్స్కి వచ్చేసి కూడా 10th క్లాస్ వరకు ఏంటంటే జనరల్గా మనకు అప్గ్రేడెడ్ ఏవైతే ఉంటుంటాయో క్లాస్ ఏదైనా టెక్స్ట్ బుక్ కంటెంట్ అప్గ్రేడెడ్ లెవెల్గా ఉంటుంటుంది. సో ఆ ఆథర్స్ కూడా మనము ఇంకొక పై స్థాయి ఇంకొక ఆథర్స్ కూడా నేర్చుకొని ఉంటే ఒకవేళ అటు ఇటు అయినా కూడా ఏవైనా దాంట్లో సిమిలర్గా ఉన్నా కూడా కామన్గా ఉన్న లిటరేచర్ వర్క్స్ ఏవైనా కూడా మనకి అందులో ఇచ్చినా కూడా మనకి కొంచెం కాన్ఫిడెంట్గా మనం చేయగలుగుతాం అన్న ఉద్దేశంతో ఐ హ్యావ్ గివెన్ ఫర్ లిటరరీ వర్క్స్ కొంచెం 10th వరకు చూసుకుంటే బాగుంటుంది అనేది ఉద్దేశం సార్. మేడం థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం లేదు, మీరు చెప్పింది చాలా మంచిగా ఉంది. ఎందుకోసం అంటే ఇప్పుడు లోతు అనేది ఉంటే చాలా మంచిదే, సబ్జెక్ట్ పరంగా కానీ ఎక్కడ కానీ ఇన్ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అది కాంటెంట్లో కావచ్చు, మీరు చెప్తున్నట్టు పెడగాజీ లోపల కావచ్చు. మేడం గారికి మరొకసారి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే మేడం మీరు ఇచ్చిన సూచనలు సలహాలు చాలా యూస్ఫుల్ అవుతాయి. మరొకసారి కూడా మేడం గారిని మీకు వచ్చిన డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే ఒక సండే కానీ వారి వీలుని బట్టి లైవ్లో తీసుకుందాం దయచేసి. ఎందుకంటే వారు అంటే ఎన్నో డౌట్స్ ఉంటాయి కదా మీకు, ఇంకా ఎట్లా చేయాలనే అంశాన్ని ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే మనం లైవ్ కూడా దయచేసి మీరు పార్టిసిపేట్స్ కావచ్చు. మీకు డేట్స్ కూడా వారి దగ్గర తీసుకొని మనం తీసుకుందాం. సో ఇంతవరకు మీతోటి మీ యొక్క డౌట్స్ను చిన్న టిప్స్ ఏంటంటే చంద్రునికో నూలు పోగు లాంటిది మీ అందరికీ తెలిసిందే. మీరు ఒక సముద్రాన్ని ఈత కొడుతున్నారు. ఆ ఈత లోపల మేడం గారు ఇచ్చే ఏ చిన్న టిప్స్ అయినా ఏ ఒక్కరికైనా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే మీరు చాలా వర్క్ చేస్తున్నారు, డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేస్తున్నారు, చూస్తున్నాం. తప్పనిసరిగా మీకు శ్రమకు ఫలితం అనేది ఉంటుంది. మేడం గారు చెప్పారు స్పష్టంగా ఏంటంటే ప్రాక్టీస్ చేయండి. మేము కూడా ఏంటంటే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండే ఉస్మానియాలో చదువుకున్నప్పుడు ఇక మేము అనుకున్నాం ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అసలు ఇంగ్లీష్ వార్తలు వినాలి, న్యూస్ వినాలి, ఇంగ్లీష్ పేపర్ తప్ప వేరే పేపర్ చదవద్దు. మేము ఇద్దరం దోస్తులు ఉండేటోళ్ళం. శ్రీనివాస్ అని ఇప్పుడు యూఎస్ఏలో ఉన్నాడు ఆయన. మేము ఇద్దరం మాట్లాడితే వచ్చిందా రాందో ఇంగ్లీష్లో మాట్లాడేటోళ్ళం. ఇక కమింగ్ గోయింగ్ మా ఇద్దరికి తెలుసు, తప్పుల గురించి ఆయన పట్టించుకోడు, నేను పట్టించుకోడు, అట్లా అన్నాడు. మేడం గారు ఏమన్నారు, ప్రాక్టీస్ అనేది చేయండి, దయచేసి ప్రాక్టీస్ చేయండి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయని చెప్తున్నారు. మంచి పుస్తకాలు చెప్పారు. రెనిన్ మార్టిన్ అనేది అడ్వాన్స్డ్ ఉందని చెప్తున్నారు. అదేవిధంగా అడ్వాన్స్డ్ లెర్నర్ ఆక్స్ఫర్డ్ లెర్నర్స్ డిక్షనరీ అని కూడా చెప్పారు మేడం గారు. అదేవిధంగా మామూలుగా గూగుల్కి పోతే మామూలుగా ప్రొనౌన్సియేషన్ ఎట్లా వస్తుందో అది సౌండ్ అని చెప్పారు, దానిపైన ఐకాన్ పైన ప్రెస్ చేస్తే. అదేవిధంగా చాలా అంశాల గురించి విస్తృతంగా చెప్పారు. ఇది సముద్రం, ఇంగ్లీష్ అనేది ఒక సముద్రం. అయినప్పటికీ మేడం గారికి మన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మళ్ళీ మేడం గారి చేత వారి అడ్వైజెస్ మళ్ళీ తీసుకుందాం. మీరు ఏమన్నా డౌట్స్ ఉన్నట్టయితే దయచేసి కామెంట్స్ బాక్స్లో పెట్టండి. తప్పనిసరిగా మేడం గారు కూడా వారు ఆన్సర్ ఇస్తారు. మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్స్.